రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారు తీసుకున్న ప్రధానమైన నిర్ణయము 2 నిర్ణయాలు. ఒకటి 18 సంవత్సరాలకే ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ప్రతి యువకుడికి 18 ఏళ్ల యువకుడికి ఓటు హక్కు కల్పిస్తే వారి యొక్క జీవన విధానము జీవన సిస్టమ్ అంతా తాను మలుచుకునే అవకాశాలు ఉంటాయి అని 18 ఏళ్ళకే ఓటు హక్కును కలిగించి తన యొక్క పవర్ని ఆ 18 ఏళ్ల యువకుడు యువతి యొక్క పవర్ని వారి చేతికి ఇవ్వడం జరిగింది. వారి ఓటు హక్కు ద్వారా వాళ్ళ లైఫ్ను సెట్ చేసుకునే ఒక అవకాశాన్ని అక్కడ రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి ఓటు హక్కు తీసుకొచ్చారు. దానితో పాటు ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు హైదరాబాదులో కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు, ఐటీ డెవలప్ అయింది అంటున్నాము, సాఫ్ట్వేర్ డెవలప్ అయింది అంటున్నాము. కోట్ల మంది ఈరోజు దేశంలో ఉద్యోగాలు వెళ్తున్నారు. అమెరికా లాంటి దేశాలలో కానీ లేకపోతే ఇంకా విదేశాల్లో పోతున్నారు. ఈరోజు ఐటీ టెక్నాలజీ పరంగా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విధానాలే ఈరోజు టెక్నాలజీ పరంగా ఈ దేశంలో